మార్నింగ్ వెల్కమ్ టు 3060 నేను స్వాతి మైత్రేయ. ప్రజాహితమే లక్ష్యంగా పయనం ప్రారంభించిన ఎన్టీవీ ఇవాటితో 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ప్రజా సమస్యలు వెలుగులోకి తేవడం, ప్రజా జీవితానికి అద్దం పట్టే వార్తలు, విశ్లేషణలను ఎప్పటికప్పుడు మీకు అందించడంలో ముందు ఉంటామని ప్రమాణం చేస్తూ మరోసారి 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందజేస్తోంది ఎన్టీవీ. జీఎస్టీ కోసం ఇవాళ టీ అసెంబ్లీ సెషన్స్, బీఎస్సీ తర్వాతే సమావేశాల పొడిగింపుపై క్లారిటీ. అనంతపురం జిల్లాలో ఇవాళ చంద్రబాబు టూర్, పెనుగొండ, ధర్మవరంలో పంటల పరిశీలన. కొత్త జిల్లాలపై టీసీఎస్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్, పరిపాలన కూర్పు, పర్యవేక్షణ బాధ్యతలు. పంపిణీకి చీరలు, క్రికెట్ కిట్లు, భువనగిరిలో వాటర్ ప్లాంట్లు, రాజకీయాల్లోకి వచ్చేందుకు నయీం భారీ స్కెచ్. పన్ను ఎగ్గొడితే పరువు బజారుకే, ఆదాయపు పన్ను శాఖ కొత్త స్కీమ్. యుఎస్ ఓపెన్ లో టాప్ సీడ్ల జోరు, రెండో రౌండ్ కి క్విటోవా, నాదల్. తెలంగాణ అసెంబ్లీ వాళ్ళ ఒక్కరోజు సమావేశం కాబోతోంది. జీఎస్టీ బిల్లు ఆమోదించడానికే ఈ సమావేశం పరిమితం కానుంది. సోమవారం సచివాలయంలో సమావేశమైన కేబినెట్ జీఎస్టీ బిల్లుపై చర్చించింది. వ్యాట్ చట్ట సవరణ, సైబరాబాద్ కమిషనరేట్ విభజన బిల్లును ఆమోదించింది. అవసరం మేరకు వినాయక నిమజ్జనం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పరిచి మహారాష్ట్రతో ఒప్పందం, కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న అభ్యంతరాలు పరిశీలనలో మంత్రులను భాగస్వామ్యం చేయాలని, జోనల్ వ్యవస్థను రద్దు చేస్తున్న క్రమంలో ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. కొత్త జిల్లాలకు అవసరమైన ఉద్యోగులను నియమించుకోవాలని చెప్పిన సీఎం జిల్లాలు, శాఖల వారీగా 2 రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ అధ్యక్షతన సీఎంఓ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వరంగల్ నగరాన్ని 2 జిల్లాలుగా విభజించవద్దని అఖిలపక్షం బంద్కు పిలుపునిచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న వరంగల్ ఖ్యాతిని దెబ్బతీయడం కోసమే హన్మకొండ జిల్లాగా చేస్తున్నారని నేతలు విమర్శించారు. తెల్లవారుజాము నుంచి రోడ్డెక్కి బంద్ పాటిస్తున్నారు. కేవలం మంత్రి ఈటెల రాజేంద్ర కోసం తమ జిల్లాని విడగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. వరంగల్ దగ్గర తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. వరంగల్ను విభజించొద్దు అంటూ హన్మకొండ బస్టాండ్ ముందు అఖిలపక్ష నేతలు ధర్నాకు దిగారు. ఈ బంద్లో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బస్టాండ్ ముందు ఉదయం 4 గంటల నుంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇటు ఒక టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నేతలు ఉదయం నుంచి బస్టాండ్ ముందు ఆందోళన ధర్నాకు దిగిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే హన్మకొండ చారిత్రక నగరం ఏదైతే ఉందో వరంగల్ను హన్మకొండ జిల్లాగా ప్రకటించొద్దు, హన్మకొండ జిల్లా చేయొద్దంటూ వీళ్ళు నినాదాలు చేస్తూ ఉదయం నుంచి బస్సులు బయటికి వెళ్లకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అయితే చాలామంది నేతలు ఇటు ఎంఆర్పీఎస్ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు అఖిలపక్ష నేతలంతా మన మధ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎందుకు ఈ హన్మకొండ జిల్లా అంటున్నారు? ఈరోజు హన్మకొండ మండలాన్ని జిల్లా చేయడాన్ని ఎంఆర్పీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వరంగల్ అనేది ఒక చరిత్రాత్మక జిల్లా, పట్టణం. అదే క్రమంలో ఈ వరంగల్కు తెలంగాణ రాష్ట్రంలో 2 పట్టణాలు ఉంటే, ఒకటి హైదరాబాద్ అయితే రెండోది వరంగల్ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్ర చేస్తున్నారు. దీన్ని వరంగల్లోనే ఉంచి జిల్లా కాకుండా వరంగల్ జిల్లానే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జేఏసీ నేత ఉన్నారు, చెప్పండి, అసలు హన్మకొండ వరంగల్ విడిపోవడం వల్ల జరిగే నష్టం ఏంటి? మొట్టమొదట ఇది హెరిటేజ్ సిటీ అండి. 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయ సామ్రాజ్యం అని చెప్పి ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడా, ఏ గూగుల్ ఓపెన్ చేసినా వరంగల్ నగరంలో ఉందని చెప్తారు. అలాంటి ఒక చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాన్ని విభజించి కన్ఫ్యూజన్ చేయడం, ఏ ప్రజలు కోరుకోకుండా కూడా బలవంతంగా రుద్దడం అనేది ప్రజాస్వామ్యంలో పాలకులకు కుదరదని చెప్పి
తెలియజేస్తాం. రేపు టీడీపీ నేతలు ఉన్నారు, హన్మకొండ వరంగల్ విడిపోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమి లేదు, హెరిటేజ్ సిటీ కావచ్చు ఇతర నిధులన్నీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మీరెందుకు దాన్ని? ఇది ఏకశిల నగరం, కాకతీయుల చరిత్ర ఉన్నటువంటి నగరం, ఓరుగల్లు నగరం. ఇది రెండో రాజధానిగా ప్రకటించినప్పటికీ ఇది పెద్ద నగరంగా కాబట్టి ఈ యొక్క నగరాన్ని విడదీయద్దనేది అన్ని అఖిలపక్ష పార్టీలు కోరుతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తాను. ప్రజల అభిష్టం మేరకు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కనుక అభిష్టం మేరకే చేయాలి కానీ వ్యతిరేకంగా చేయొద్దని, వ్యక్తుల స్వార్థం కొరకు ఒక ఈటెల రాజేందర్ కొరకు కెప్టెన్ కొరకు జిల్లాను విడదీయడం సరైనటువంటి విధానం కాదు. దీన్ని వెంటనే రద్దు చేసుకొని జనగామ జిల్లాను ఏర్పాటు చేసే కొరకు మరి ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు చేస్తూనే ఉంటారు మీరు. చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాను విడదీయటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కాకతీయ రాజుల చరిత్ర గలటువంటి వరంగల్ జిల్లా, 1000 ఏళ్ల చరిత్ర ఉన్న దీనికి అట్లాంటి దాన్ని విడదీయటం వలన దేశంలోనే ఒక కాకతీయ తోరణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. రేపు సమ్మక్క సారక్క దిక్కు, రామప్ప పాకాల దిక్కు, బదకలమ్మవారి దిక్కు మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. మహారాష్ట్రతో ఒప్పందాన్ని అడ్డుకునేందుకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మరణ శాసనంతో సమానమని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కేంద్రానికి సకాలంలో నివేదికలు పంపాలని, వర్షపాతం లోటు వివరాలను తెలియపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నీరు ప్రగతిపై 6,300 మంది అధికారులతో ఆయన కుప్పం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విశ్వవిద్యాలయాలకు ఇది ఒక కేసు స్టడీ కావాలన్న ఆయన రెయిన్ గన్స్ వినియోగం, పంటలను కాపాడే విధానాలను విద్యార్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. జీవనోపాధికి ఆంగ్ల భాష అవసరమైన తెలుగు భాష మూలాలను మరవొద్దని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన కమలనాథన్ కమిటీ గడువును పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ తెలంగాణకు ఉద్యోగులను ఇంకా విభజించాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఏపీ సచివాలయంలో సమావేశమైన కమలనాథన్ కమిటీ ఉద్యోగుల పంపకంపై చర్చించింది. డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీల సీనియారిటీ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. దీంతో వీలైనంత త్వరగా తీర్పు చెప్పాలని హైకోర్టును కోరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. యూజీసీ మార్గదర్శకాలు సవరించుకుని వీసీలను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న వాదనతో సుప్రీం ఏకీభవించింది. నయీం కేసులో దర్యాప్తు స్పీడ్ అందుకుంది. కొన్ని రోజుల క్రితం ఖమ్మం జిల్లా చర్లలో అరెస్ట్ అయిన నయీం డ్రైవర్ శామ్యుల్ ను సిటీ వారెంట్ పై హైదరాబాద్ కు తెచ్చి హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే మరో ప్రధాన అనుచరుడు శ్రీధర్ గౌడ్ ను పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. వీరిద్దరూ నోరు విప్పితే మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉన్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. నల్గొండ జిల్లా భువనగిరి మండలం తుకాపూర్ గ్రామంలో 59 ఎకరాల 4 గుంటల భూమిని నయీం ఆక్రమించాడంటూ బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోగి మరణానికి కారణమయ్యారంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు బంధువులు. హైదరాబాద్ ఉప్పల్లో ఈ ఘటన జరిగింది. ఓ బాలింతను ఆసుపత్రిలో చేర్చారు బంధువులు. సోమవారం ఉదయం ఆమె మరణించింది. వైద్యులు సరిగ్గా స్పందించలేకపోవడం వల్లే బాలింత మృతి చెందిందంటూ బంధువులు ఆసుపత్రిపై దాడికి దిగారు.